ఇక మిగిలిన డీటెయిల్స్ చూస్తే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని చిన్నపిల్లల విభాగంలో కలకలం రేగింది. ఇంజెక్షన్ వికటించి 9 మంది చిన్నారులు అస్వస్థకు గురయ్యారు. రాత్రి సమయం కావడంతో పిల్లలు అరుపులతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి నిలకడగానే ఉన్నట్లుగా డాక్టర్లు తెలిపారు. అస్వస్థకు ఇంజెక్షన్ కొత్త బ్యాచ్ కారణమని, అందుకే వాటిని నిలుపుదల చేసినట్లుగా డాక్టర్లు పేర్కొన్నారు. ఆల్రెడీ అడ్మిట్ అయిన పిల్లలకి రోజువారీ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు 9 మందికి అమాక్సిక్లావ్ ఇంజెక్షన్ ఇస్తుండగా ఒక 7 మందికి స్వల్పమైన డ్రగ్ రియాక్షన్స్ వచ్చాయండి. జ్వరము 1 లేదా 2 ఒక వాంతి అలా వచ్చింది. వెంటనే డ్యూటీలో ఉన్న డాక్టర్లు ఇద్దరు అప్రమత్తమై వెంటనే వాళ్ళకి తగిన వైద్యం అందించారు. డ్యూటీలో ఉన్న డాక్టర్లు కాకుండా ఈ విషయం తెలియగానే మిగతా మొత్తం డిపార్ట్మెంట్ లో పీడియాట్రిక్స్ విభాగంలో పనిచేసే అందరు డాక్టర్లు వచ్చి పిల్లల్ని పర్యవేక్షించి వాళ్ళని కొద్దిసేపు మానిటర్ చేసి తగిన వైద్యం అందించి పిల్లలందరూ సురక్షితంగా ఉన్నారని తెలిసిన తర్వాతే డ్యూటీ దిగారండి. ప్రస్తుతానికైతే పిల్లలందరూ చాలా సేఫ్ గా ఉన్నారు. ఏ డ్రగ్ వల్ల అయితే ఈ రియాక్షన్ వచ్చిందని మేము అనుకుంటున్నామో ఆ డ్రగ్ అన్ని వెనక్కి పంపిస్తున్నాం. ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం ఒక ఫార్మకో విజిలెన్స్ టీమ్ కి మేము ఇన్ఫార్మ్ చేశాము. ఈ డ్రగ్ రియాక్షన్ నుంచి కూడా మేము హైయర్ అథారిటీస్ కి ఇన్ఫార్మ్ చేస్తాము. ఆల్రెడీ అడ్మిట్ అయిన పిల్లలకి రోజువారీ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు 9 మందికి అమాక్సిక్లావ్ ఇంజెక్షన్ ఇస్తుండగా ఒక 7 మంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని చిన్నపిల్లల విభాగంలో కలకలం రేగింది. ఇంజెక్షన్ వికటించి 9 మంది చిన్నారులు అస్వస్థకు గురయ్యారు. రాత్రి సమయం కావడంతో పిల్లల అరుపులతో తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. అస్వస్థకు ఇంజెక్షన్ కొత్త బ్యాచ్ కారణమని, అందుకే వాటిని నిలుపుదల చేసినట్లుగా డాక్టర్లు పేర్కొన్నారు.